హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చేపల కూర అయితే వండుతుందండి మా అమ్మ. రోజు చికెన్ మటన్ తినేసి హాలిడేస్లో బోర్ కొట్టేసింది పిల్లలకి మాకు అందరికి. అందుకని చేపలైతే తినాలనిపించింది. చేపల కూర వండి మా అమ్మ చేతితో తింటే చాలా రుచిగా ఉండిద్ది. చేపల కూర వండడంలో ఫేమస్ మా అమ్మ. అందులో పచ్చి మామిడికాయ వేసేసి, అసలు ఆ మామిడికాయ కూడా చాలా పులుపు ఎక్కువగా ఉంది. చూడండి, మొత్తం కలుపుతుంది బాగా. కలిపేసి ఇప్పుడు వండేస్తే గనక రెడీగా ఉన్నాం అందరం తినడానికి. అదేంటో కానీ పచ్చి మామిడికాయ లేకుండా చేపల కూర వండుకొని తింటే అసలు తృప్తిగా ఉండదు, తిన్నట్టే ఉండదు. పచ్చి మామిడికాయతో ఆ చేపలు తింటుంటే అంత టేస్టీగా ఉండిద్దండి. నాకైతే చాలా చాలా ఇష్టము. మరీ పలుచగా కాకుండా పులుసు చిక్కదనంగా వండితే ఈ చేపల పులుసు అనేది బాగా రుచిగా వచ్చిద్ది. మీరు కూడా ఇదే పద్ధతిలో కలుపుతారా ఫ్రెండ్స్ చేపల కూర? మేమైతే ఇలాగే చేస్తాము. చాలా బాగా వచ్చిద్దండి కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అలాగే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. ఈ ఫుల్ వీడియో రేపు ఉదయం అప్లోడ్ చేస్తానండి. అమ్మ చేతి వంట అంటే మీకు ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ తప్పకుండా చేయండి.